బీసీలకు 42% రిజర్వేషన్. ఇప్పుడు దీని చుట్టూ ఆల్రెడీ అయిపోయింది కదా, అది కోర్టు తీర్పు ఇచ్చింది కదా అనేది కదా మనం అనుకున్నది. కానీ కోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఆర్డర్ కాపీ బయటికి రాలేదు కదా. ఇవాళ ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది. నిన్న మొన్న రాక ప్రభుత్వం ఏం చెప్పింది, అసలు లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లను ఇయ్యము అన్నది కోర్టు అనేది కాకుండా అసలు ఎన్నికల మీదనే ఏం క్లారిటీ లేదు మాకు అన్న లెక్క మాట్లాడారు వీళ్ళు. కానీ ఇవాళ ఆర్డర్ కాపీ బయటకు వచ్చుడుతోనే అసలు విషయం బయటపడ్డది. ఆర్డర్ కాపీలో ఏముంది, కేవలం రిజర్వేషన్లకి సంబంధించిన ఇష్యూ మాత్రమే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎట్లాంటి జోక్యం చేసుకోము అని ఆర్డర్ కాపీలో చాలా క్లారిటీగా ఉంది. మీరు ఎన్నికలు పెట్టుకోవచ్చు కానీ 42% రిజర్వేషన్లతో పెట్టొద్దు, పాత పద్ధతిలోనే మీరు పెట్టుకుంటాము అంటే పెట్టుకోండి, ఎన్నికలకు సంబంధించిన దాని మీద మేము ఎట్లాంటి స్టే ఇస్తలేము, ఏమీ చేస్తలేము, కేవలం 42% రిజర్వేషన్ మీద మాత్రమే ఇస్తున్నాము అన్నది. ఇగో ఇది ఇవాళ ఆర్డర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తున్న నిజాలు. నిజానికి కాంగ్రెస్కి ఇప్పుడు ఎన్నికలకు పోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే కామారెడ్డిలో వీళ్ళు 42% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తాము అని ఒక డిక్లరేషన్ ఇచ్చిర్రు. మేనిఫెస్టోలో కూడా పెట్టిరు. వాళ్ళ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ లాంటి నాయకులని తీసుకొని వచ్చి మాట్లాడిచ్చిరు. ఇదేదో నామకే వస్తా నార్మల్గా నాయకులు చెప్పిన మాట ఇంకొకటి కాదు, వాళ్ళు డిక్లరేషన్ చేసిరు. అయితే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లున్నాయి, అగో గట్లనే ఇది కూడా మిగిలిపోయేటట్టు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్తోనే వీళ్ళు ఎన్నికలకు పోవాలి అంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగదు. ఎస్, మీరు గుర్తుంచుకోర్రి మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా 42% రిజర్వేషన్లతో లోకల్ బాడీ ఎన్నికలకు పోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాంగ్రెస్ పార్టీ జనాలకి చెప్తుంది చేస్తుంది అంతా మోసం. మేము 42% రిజర్వేషన్లతో ఎన్నికలకి పోతాము అని చెప్తున్న ప్రభుత్వం అసలు ఎట్లా పోతారు అనేది చెప్పాలి కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎట్లా పోతారు, ఏ విధానంలో పోతారు అనేది చెప్పాలి కదా. అది చెప్పకపోగా పలానా పార్టీ మద్దతు ఇయ్యలే కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది, లేకపోతే ఇంకొక పార్టీ ఇంప్లీడ్ కాలేదు, ఇంకో పార్టీ చేయాల్సింది ఉండే, ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు మీరు ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇస్తేనేమో మీ క్రెడిట్గా తీసుకుంటారు, రాకపోతేనేమో పలానా పార్టీ అని పలానా పార్టీ మీద నెట్టేసే ప్రయత్నం చేయడం జనాలు అబ్జర్వ్ చేస్తలేరు అనుకుంటారా, లేకపోతే రాజకీయ నాయకులం కాబట్టి మేము ఏం మాట్లాడితే అది మేము మాట్లాడిందే జనం నమ్ముతారు అనుకుంటారా తెలియదు. కానీ రిజర్వేషన్ల విషయంలో ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసింది. అసలు మా పార్టీ తప్పేమీ లేదు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్ని చేసిరు. ఎందుకంటే రిజర్వేషన్ల విషయంలో కేంద్రం మద్దతు లేకుండా అసలు రిజర్వేషన్లు అనేటివి జరిగే అవకాశం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి 50% కంటే రిజర్వేషన్లు మించొద్దని. దాని మీద వర్క్ చేయక కేవలం జీవోలు ఇచ్చి ఆర్డినెన్స్లు తీసుకొని వచ్చి ఆర్డినెన్స్లు తీసిన రోజే మొత్తం ఏదో అయిపోయింది, మేము రిజర్వేషన్లు ఇచ్చినాము, ఎన్నికలు కూడా జరిగినాయి, అసలు 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలైనాయి అన్న లెక్క సన్మానాలు చేసుకొని శాల్వాలు కప్పుకున్నారు. కానీ కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఏం చెప్పారు, నిన్న మొన్న రాక అసలు మాకు ఇయ్యాలనే ఉంది కానీ కోర్టు స్టే ఇచ్చింది అన్న లెక్క. కోర్టు స్టే ఇచ్చింది దేని మీద, రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది, ఎన్నికలు పెట్టొద్దు అని చెప్పలేదు. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఏం చేసిర్రు ప్రభుత్వం, అసలు ఎన్నికలే మొత్తము చెయ్యొద్దు అన్న లెక్క కోర్టు చెప్పింది అన్న లెక్క చేసే ప్రయత్నం చేసిర్రు. సరే దీని మీద మేము సుప్రీంకోర్టుకు పోతాం ఇంకొకటి అన్నారు. కానీ కోర్టు చెప్పింది ఏంది, 42% రిజర్వేషన్లు చెల్లవు. కానీ ఈ ఎన్నికల దాంట్లో మేము ఎక్కడ జోక్యం చేసుకుంటలేము, మీరు పాత రిజర్వేషన్ల పద్ధతిలో ఎన్నికలు పెట్టుకోండి అని చెప్పింది, ఎన్నికలు ఆపండి అని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోతుందా లేకపోతే ఎన్నికలు పెట్టకుండా ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంది, ఏ ఆప్షన్ని ప్రభుత్వం పిక్ చేసుకుంటుంది? ఎందుకంటే పాత పద్ధతి ప్రకారం పోతే కనుక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తాము అని ఈ 2 ఏళ్ల నుంచి చేసింది అంతా కూడా డొల్లా అని మళ్ళొకసారి ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆల్రెడీ అర్థమైంది జనాలకి, మళ్ళొకసారి అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చేయలేదు, మేము చేస్తాము అన్న లెక్క 2 ఏళ్ల నుంచి చెప్పారు కదా. సో ఇప్పుడు అది కాకుండా పాత పద్ధతిలోనే పోతే కనుక మరి 2 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేసిరు? మీరు ఎప్పుడో పెట్టాల్సింది ఉండే కదా లోకల్ బాడీ ఎన్నికలు. మీరు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత పెడతాము అనే కదా ఇన్ని రోజులు ఆపింది. లాస్ట్కి కోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు పెట్టుర్రి అని చెప్పిన తర్వాత పెడతాము అని పోయి మళ్ళా ఇదంతా చేసి ఇప్పుడు మళ్ళా పాతదానికే వచ్చింది. పాత పద్ధతి ప్రకారమే పోయేటట్టుంటే అప్పుడే పెడితే అయిపోతుండే. ఇప్పుడు ఎందుకు ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు ఆపిరు అనే దానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర, ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో ఇప్పుడు కోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది ఏంది అంటే, ఎన్నికల విషయంలో మేము జోక్యం చేసుకుంటలేము,
ఎన్నికలు పెట్టొద్దు అంటలేము, పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారం పోర్రి మేము ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్పింది కేవలం మీరు చెప్పినటువంటి రిజర్వేషన్ల ఇష్యూ మీద. ఇగో దీని మీద మేము దీన్ని స్టే ఇస్తున్నాం. ఈ విషయంలో 42% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపకండి, కానీ ఎన్నికలు జరపొద్దు అని అనలేదు, పాత దాని ప్రకారం మీరు ఎన్నికలు జరుపుకోరి అని చెప్పింది. అయితే అసలు కోర్టు స్టే వచ్చి కోర్టు దగ్గర నుంచి ఇంతొచ్చి బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు, రకరకాల రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, రకరకాల పార్టీలు మాట్లాడుతున్నాయి దీని అంతటి మీద. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఈరోజు వరకు మాట్లాడిరా కోర్టు స్టే మీద, లేకపోతే 42% రిజర్వేషన్ల మీద? ఒకవేళ అది వస్తే కనుక సీఎం గారు ఇట్లనే ఉండేటోళ్ళ? అసలు మాదే మొత్తం, మేమే చేసినాం, మేము చేయబట్టే వచ్చింది, మేము పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వచ్చినాం, మా మంత్రులు మొత్తం పరేడ్ చేసిర్రు కోర్టుకి, చేసి మేము తీసుకొని వచ్చినాము అని క్రెడిట్ కొట్టడంలో ముందుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన దాని మీద ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడతలేరు? అసలు ప్రభుత్వ లైన్ని ఎందుకు చెప్తలేరు? ప్రజలు అంతా అబ్జర్వ్ చేస్తారు కదా, మంచి జరిగితే మాది, చెడు జరిగితే వేరేటోళ్ళది అన్న లెక్క ప్రతిసారి వేరే వాళ్ళ మీద నెట్టేయడం కుదరదు. జనాలకు అంతా తెలుసు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఒకటైతే అసలు ఈ రోజు వరకు ఇప్పటి వరకు కోర్టు ఇష్యూ తర్వాత సీఎం గారు ఎక్కడ దాని మీద కనీసం రివ్యూ చేసినట్టు కూడా కనిపించలే. అదొకటైతే అసలు ప్రభుత్వం ఎన్నికలకు పోతుందా పోదా, ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఏంది దీంట్లో అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఎన్నికలకు పోతే గనక ప్రజల దగ్గర నుంచి విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్న దాంట్లో ఇప్పుడు ఎన్నికలకు పోతే అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందికి తెలుసు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలు జరగకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో, ఎన్ని రకాలుగా తిప్పాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిరు. అంతెందుకు నిన్న మొన్న రాక కోర్టు ఇష్యూ తర్వాత కూడా అది అట్లనే ఊరుకున్నారు. ఎందుకంటే ఆర్డర్ కాపీలోనే ఇది బయటపడ్డది. ఇప్పుడు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది కాబట్టి ఎన్నికలకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, రిజర్వేషన్లకి మాత్రమే ఇబ్బంది అనేది ఈ ఆర్డర్ కాపీతో బట్టబయలైంది. సో ఈ ఆర్డర్ కాపీ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది? 42% రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు పోతుందా, లేకపోతే ఎన్నికలకు పోకుండా ఉంటుందా? ఎన్నికలకు పోక మేము రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే పోతాము అంటే కనుక కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానే కాదు ఆ ఎన్నికలు. ఒకవేళ ఎన్నికలకు పోతే కనుక లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఆ లోకల్ బాడీ ఎన్నికలలో చూపిస్తుంది, కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎన్నికల్ని ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పుడు ఓ సామెత ఉంటుంది కదా, ముందు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్న లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ ఆ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఏం చేస్తారు? లేకపోతే అది కాదు అని లోకల్ బాడీ ఎన్నికలను పెడుతుందా? లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి అంటేనేమో వ్యతిరేకత అంతా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఎన్నికలలో. ఒకవేళ రిజర్వేషన్ వచ్చిన తర్వాతే పోతాము అంటే ఎప్పటి వరకు చేసి పోతారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా అసలు ఆ బీసీలకు ఏదో లేని దాన్ని ఉన్నది అన్న లెక్క చూపించి మేము చేస్తాము అన్న లెక్క చేసి బీసీలని మభ్యపెట్టాలి అని చేసినటువంటి ప్రభుత్వం బండారం ఇప్పుడు బయటపడుతుంది. వాళ్ళు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, ఎట్లా ఉంటుంది, ఎన్నికలకు పోతారా, పాత పద్ధతిలో పోతారా, లేదు అంటే కోర్టుకు పోతారా, ఎన్నికలు ఎప్పుడు పెడతారు, పాత పద్ధతి ప్రకారమే పెడతారా, పెడితే రిజల్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇదంతా కూడా తెలుస్తుంది మనకి. ఇప్పటి వరకైతే ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీగా సీఎం గారి దగ్గర నుంచి అసలు ఏ స్టాండ్ తీసుకోబోతోంది ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో అనేది ఇప్పటి వరకు బయటకి రాలేదు. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏముంటుంది అనేది కనీసం ఈ రోజన్నా చెప్తారా చూద్దాం.